వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇది వచ్చేసి నా సమ్మర్ హాలిడేస్లో నేను వేసుకున్న శారీ పెయింటింగ్ అనమాట. సో దాదాపుగా 3 years నుంచి వేద్దాం అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు నాకైతే టైం కుదిరింది వేసుకోవడానికి. సో నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు నేను ఏమేమైతే కలర్స్ యూస్ చేస్తానో అదంతా కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. సో మీరు దాన్ని చూస్తూ అయితే మీకు నచ్చితే మీరు కూడా పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో పెయింటింగ్ అయితే చాలా ట్రెండ్గా ఉంది కదా. సో ఇక్కడ నేను ఫ్లవర్స్కి వచ్చేసి వైట్ బేస్ అయితే యూస్ చేశాను. సో వైట్ బేస్ వేయడం వల్ల మనకి షేడింగ్స్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ డార్క్ కలర్స్ ఆర్ లైట్ కలర్స్ ఏ కలర్స్ తీసుకున్నా వైట్ వేయడం వల్ల మంచి లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ లీవ్స్కి వచ్చేసి డీప్ గ్రీన్ కలర్ అండ్ లైక్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ క్రోమ్ ఎల్లో అయితే యూస్ చేసి లీవ్స్కి అయితే ఇలా షేడింగ్స్ అనేవి అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రోమ్ ఎల్లో తీసుకొని, సో అంటే వైట్ ఎలా అయితే నేను ఇక్కడ ఫ్లవర్కి ఇచ్చాను, సో సేమ్ అలానే క్రోమ్ ఎల్లో వచ్చేసి ఫిల్లింగ్ అవుట్లైన్ ఇచ్చేసి దానికి జస్ట్ ఒక 1 drop ఆఫ్ గ్రీన్ ఇచ్చి షేడింగ్ చేశాను. సో ఇక్కడ బడ్స్కి కూడా వైట్ తీసుకున్నాను కదా, సో బడ్స్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ కూడా వేశాను. సో నేను ఇలా మాట్లాడడం కంటే కూడా మీరు చూస్తుంటే మీకే అర్థం అయిపోతుంది. అండ్ బ్రష్ వచ్చేసి ఇక్కడ ఫ్లాట్ బ్రష్ నంబర్ 3 యూజ్ చేశాను. అండ్ అలాగే రౌండ్ బ్రష్ నంబర్ 2 and 3 రెండు కూడా యూజ్ చేశాను. అండ్ ఇంకొకటి 000 బ్రష్ వచ్చేసి జస్ట్ బార్డర్కి అండ్ అదేవిధంగా అవుట్లైన్కి అయితే 000 బ్రష్ అయితే యూజ్ చేశాను. సో చాలామందికి డౌట్ ఏముంది అంటే, నేను ఇలా వీడియోస్ కొన్ని అప్పుడప్పుడే పోస్ట్ చేస్తుంటాను, చాలా రోజులైంది కూడా వీడియో పోస్ట్ చేసి. సో నిజంగానే నేను టీచర్ అనుకుంటారు అనే డౌట్ ఉంది. ఎస్, నేను వచ్చేసి టీచర్. నేను ప్రైవేట్ స్కూల్లో అయితే వర్క్ చేస్తాను. అండ్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి MA B.Ed అండ్ నామ్ అండ్ ఇంగ్లీష్ టీచర్. సో స్పెసిఫికలీ నేను హై స్కూల్కి అయితే టీచ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇది నా ప్యాషన్, సో నా హాబీ అనమాట. సో పెయింటింగ్, డ్రాయింగ్, మగం వర్క్, సో ఇలాంటివన్నీ కూడా ఒక హాబీ అనమాట. ఏదైనా చూస్తే అది చేయాలి. అండ్ కొత్తగా బేకింగ్ కూడా నేర్చుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఎస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి నా హాబీ. సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ అలాంటివి అన్నీ చేయడం నాకు చాలా చాలా ఇష్టం. సో ఇలా పెయింటింగ్ మొత్తం అయిపోయినాక నేను ఇక్కడ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్తోనైతే ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా జస్ట్ అట్లా సింపుల్గా స్ట్రోక్స్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే మనకి రెడీమేడ్ శారీస్కి కూడా ఇలా స్ట్రోక్స్ అనేవి వస్తున్నారు, రెడీమేడ్ లుక్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ పోలెన్స్ లాగా అయితే ఒక లైనర్ బ్రష్తోని 000 బ్రష్తోనైతే ఒక బార్డర్ టైప్ వేసి పోలన్స్ టైప్ అయితే డ్రా చేశాను. అండ్ ఓవరాల్గా సారీ అయితే ఇలా టర్న్ అవుట్ అయితే అయ్యిందనమాట. సో చూసారు కదా. సో మీకు కూడా ఈ డిజైన్ అనేది నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా వేసుకోండి. కమ్యూనిటీలో అయితే డిజైన్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ డెఫినెట్గా మీరైతే నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంది అండ్ నేను వేసే పెయింటింగ్ ఎలా ఉంది అనేది అయితే నాకు కమెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా పెయింటింగ్ వీడియోస్ కానీ ఇంకా క్రియేటివిటీ DIYs కానీ నేను అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.